స్వప్న చెప్పు లత. మా అక్కకి ప్రెగ్నెంటే. మీ అక్క ప్రెగ్నెంటా? ఆ, అయితే నేనేం చేయాలి? నేనేం చేశాను దానికి? నేనేం బాధ్యురాలు కాదు. నీకు బుద్ధి ఉందా లేదా? ఎవడు చేస్తాడు అని అడుగు. అయ్యో పెళ్ళి అయిపోయింది అది. అయితే అలా ఏంటి? ఆయన విన్నాడంటే వదిలేస్తాడు దాన్ని. అయితే నా దగ్గరకు వచ్చి మరి నేను చూసుకుంటాను. నువ్వు చూసుకోవడానికి నువ్వు ఆడపిల్లవు కదే. ఏ నేను మా అక్కను చూసుకోవట్లేదా? ఏం చూస్తున్నావు? అది వండి పెడితే నువ్వు తింటున్నావు. అది వండితే నేను తిన్ను ఈ రోజు నుంచి. నువ్వే కారణం. నేను తిన్ను. మా అక్క పెడితే నేను చస్తాను కానీ తిన్ను. మరి ఎవరు వండి పెట్టారు నీకు? నేను తిన్ను అంతే. నువ్వే కారణం. నాకొద్దు. నాకు జీవితం వద్దు. అది కాదు స్వప్న, మా అక్కకి ఏదైనా కొందాం పదా షాపింగ్. మీ అక్కకా? ఏ మీ అక్క కాలు సతులు లేవా? ఏదన్నా తప్పు అయిపోతుంది. దీంతో నెల వేగేది. ఏం అటు ఇటు చూస్తున్నా? బుర్ర పని చేయట్లేదా? మీ అక్క ప్రెగ్నెంట్ అయితే నువ్వు కాదు కదా? అది కాదు స్వప్న, ఏది? ఏదైనా కొనిద్దాం ప్రెగ్నెంట్ ఏం కొని ఇవ్వాలన్నా మీ అక్కని తీసుకురా అడుగుతాను. అది ఏది అడిగితే అదే ఇంక నాకు. నిన్నెందుకు అడుగుతుంది? నీమె పెద్దదయ్యి. ఏ నిమ చిన్నదా? నిమ చిన్నదా ఏంటి? ఏం చెప్పు, మాట్లాడు ఎరుదానిలాగా. దీంతో ఎవరు మాట్లాడగలరని మాట్లాడంటది. స్వప్న, ప్రెగ్నెంట్ వరకు ఏది తింటే మంచిదో చూడే. ప్రెగ్నెంట్ వాళ్ళు ఏం తింటే మంచిదని కాదు, ఏం తినకపోతే మంచిదని అడుగు, నేను చెప్తాను. చెప్పైతే అది మా అక్కని అడిగి నేను చెప్తాను. మా అక్క ప్రెగ్నెంట్ అవన్నీ చూద్దాము. మీ అక్క కొడుకు వచ్చేటప్పటికి ఇంక నా అక్క ఏముంటది, చచ్చూరుకుంటది. మా అక్క కడుపు కాలు కాదు. మా అక్కకు ఇప్పటికి 2 పిల్లలు పుట్టారు. మరి వెళ్ళి అడుగు చెప్తుంది. 2 పుట్టినప్పుడు నువ్వు నన్ను అడగలేదు కదా. 3వసారి ప్రెగ్నెంట్ అయితే నేను అడుగుతాను. అయినా నన్ను అడుగుతావండి. ఇంతకీ కాలేజీకి ఎందుకు వస్తున్నావు నువ్వు? ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడడానికా? ఇప్పుడు నీకు మ్యారేజ్ కావాలా? మా అక్కే అది. మీ అక్క అయితే మా అక్క గురించి ఇంకా పట్టింది. కాలేజీకి వచ్చింది చదువుకోవడానికి. ముందు చదువు. దీని అడగ